వెల్కమ్ టు ఆహా ఏం రుచి అనరా మైమరచి. ఈరోజు మనం ఒక హెల్దీ రెసిపీ రాగి మిల్లెట్ ఇడ్లీని ఎలా చేయాలో చూద్దాం. రాగిలో హెల్దీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ని తగ్గిస్తుందండి. అండ్ డయాబెటిక్ వాళ్ళకి కూడా షుగర్ కంట్రోల్ చేస్తుంది. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ రాగుల్ని, దాంట్లో కొంచెం బ్రౌన్ రైస్ని, పొట్టు మినపగుండ్లని ఇవన్నిటినీ కలిపి బాగా వాష్ చేసి వీటిని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుందాం. అలాగే దీంతో పాటు సగ్గు బియ్యాన్ని సపరేట్గా నానబెట్టుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ మెంతుల్ని ఈ రాగుల దాంతో కలుపుకుందాం. ఇది కలుపుకుంటే కొంచెం ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది. ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాత ఫర్మెంటేషన్ అవుతుంది. చూసారా ఎంత బాగా పొంగిందో, బాగా ఫర్మెంటేషన్ అయ్యింది. ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. ఇందులో కొంచెం సోడా పిండి, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. బాగా కలిపిన తర్వాత ఇడ్లీ ప్లేట్లో వేసుకుందాం. గార్నిష్ కోసం కొంచెం క్యారెట్ తురుము వేసుకుందాం. ఈ గార్నిష్ వల్ల కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో పిల్లలు కూడా దీన్ని బాగా లైక్ చేస్తారు. దీనిని ఇడ్లీ పాత్రలో 15 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత కలర్ఫుల్గా, ఎంత స్మూత్గా వచ్చిందో. ఇందులో పప్పు సాంబార్ కానీ కొబ్బరి చట్నీ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆహా ఏమి రుచి అనరా మైమరచి.